నా పేరు పుదుక్కోడు నటరాజన్ సుబ్రహ్మణ్య శర్మ. నేను తెలుగులో మాట్లాడుతున్నాను కానీ నేను తెలుగువాడిని కాదు. నాది అసలు ఆంధ్రప్రదేశ్ కాదు. ఎక్కడో కేరళ రాష్ట్రానికి చెందిన పాలఘాట్ అన్న జిల్లాలో పుదుక్కోడ్ అనేటువంటి గ్రామానికి చెందిన ఒక అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మించాను. మా నాన్నగారి పేరు నటరాజన్ గారు, మా ఊరు పేరు పుదుక్కోడ్. మాకు ఊరు పేరు తండ్రి పేరే ఇంటి పేరుగా వస్తుంది. అందుకే నా పేరు పుదుక్కోడు నటరాజన్ సుబ్రహ్మణ్య శర్మ. ఈరోజు నేను లాజరస్గా పిలువబడుతున్నానంటే అది నేను పరిశుద్ధ బాప్తిజం పొందిన తర్వాత ఇండియన్ గెజెట్లో మార్చానండి నా పేరు. నాకు బయట లోపల అన్నీ ఒకే పేరే. పుదుక్కోడు నటరాజన్ సుబ్రహ్మణ్య శర్మ, పుదుక్కోడు సీతారామన్ నటరాజన్ గారి తృతీయ కుమారుడు. ఈ రోజు నుంచి పుదుక్కోడు నటరాజన్ లాజరస్గా పిలువబడతారని భారతీయ గెజెట్లో మార్చాను. మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. ఈరోజు శుక్రవారం వచ్చిందంటే చాలు మా అమ్మ మీద పూనకం ఉంటుంది. మా ఇంటి నిండా చాలామంది ఉంటారు. వాళ్ళకి మంత్రాలు వేస్తుంది, విభూతులు ఇస్తుంది, తాయెత్తులు కడుతుంది, వేర్లు ఇస్తుంది. అలాంటి ఒక భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను. మేము 5గురం సంతానం. నా పెద్దన్నయ్య, నా అక్క, నా చిన్నన్నయ్య, నేను కవల పిల్లలం. వాడికి రాము, నాకు లక్ష్మణ్ ముద్దుగా కూడా పెట్టారు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. మంచి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను. ఒక ఆయన అంటాడు, మంచి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టి మళ్ళీ యేసుప్రభు కూడా పెట్టాయి బాబు అన్నాడు. అప్పుడు ఆయనతో ఒకటే చెప్పాను, మంచి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను కనుకే మంచి రక్షకుడు నాకు దొరికాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను మళ్ళీ చెబుతున్నాను ప్రియులారా, ఆయన నీతిమంతులుగా మార్చడానికి వచ్చాడు తప్ప ఎవరి మతాలు మార్చడానికి రాలా. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి చేత ఉపేక్షించాడండి. మా నాన్నగారు అయ్యప్ప గురుస్వామి అండి, కాకినాడలో 53 సంవత్సరాలుగా శబరిమల తీసుకెళ్ళిన అయ్యప్ప గురుస్వామి. వారి కుమారులుగా మాకు కూడా అదే గౌరవం ఉండేది. మేము ఎన్నో అయ్యప్ప స్వామి భజనలు చేశాను. ఈ విజయవాడ ప్రాంతానికి వచ్చి అరటి దొప్పలతో మండపాలు కట్టి ఇక్కడి నుంచి గుంటూరు నుంచి చీరాల నుంచి బాపట్ల ఇలా వెళ్ళేవాళ్ళం అండి మేము. నేను ఎందుకు చెప్తున్నానంటే వాటిల్లో నేను ఒక ప్రత్యేకతను సంపాదించాను. పడిపాట పాడాలంటే నేను ఉండాలి. చెండ అయినటువంటి వాయిద్యాన్ని కేరళలో నేర్చుకుని వాయించేవారు. నేను ఎందుకు చెబుతున్నా అంటే చివరిలో ఒక మాట మట్టుకంటారు, అరింజుం మరియాములం తెరింజుం తెరియాములం நாங்கள் செய்ய எல்லா பாவங்களை பொறுத்து காத்து రక్షిక్యం సత్యమాన పొన్ను 18ాం బడిలు వసిక్యమని మలయాళంలో అంటారు. అరింజుం మరియాములం అర్థంగా అనాలోచితంగా, తెరింజుం తెరియాములం తెలిసి తెలియక, నాంగళ్ చెయ్య ఎల్లా పావంగళై మేము చేస్తున్న ప్రతి పాపం నుంచి, పొరుతు కాచి రక్షిక్యం కాచి కాపాడి రక్షించు దేవా ఖచ్చితంగా చెప్తారు. ఇప్పటికి మీరు ఏ దేవాలయానికైనా వెళితే అక్కడ పంతులు గారో పూజారో చేతిలో తీర్థం పోస్తారు. తీర్థం పోసేటప్పుడు 3 మాటలు చెబుతారు. అకాల మృత్యుహరణం, సడన్గా చావు రాకుండా. సర్వరోగ నివారణం, ప్రతి రోగము నివారింపబడాలి. సమస్త పాప క్షయకరం, ప్రతి పాపము క్షయమైపోవాలి. క్షయము అంటే నాశనం. పాపాన్ని నాశనం చేసే పాప నాశకుడు ఎవరు? నేను చెప్పినంత మెల్లగా బ్రహ్మలు చెప్పరు. ఏ దేవుడైతే ఆ దేవుడు పాద ఉదకం పావనం శుభం అని ఇస్తారు. నేను చెప్పినంత మెల్లగా చెప్పరు. అకాల మృత్యుహరణం, సర్వరోగ నివారణ, సమస్త పాదోదకం పావనం శుభం అనేసరికి అకాలముడు ముందే పుచ్చుకుంటాడు. నవ్వడానికి కాదు, ఆలోచిస్తారని చెప్తున్నాను. అంటే పాపం ఒక తీర్థం వల్ల పోతుందా? నేను చెప్పే మాట కాదండి. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న యేసుక్రీస్తు వారి కంటే 5000 సంవత్సరాలకి పూర్వమే ఈ భారతదేశంలో 4 వేదాలు గ్రంథస్థం చేయబడ్డాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వేదాలలో ఒక సారాంశం ఏంటో తెలుసా? ప్రతి పాపము పరిహరింపబడాలంటే రుధిర ప్రోక్షణం అవశ్యం, ఖచ్చితంగా రక్తం చిందింపబడాలి. తద్రుధిరం, ఆ రక్తము పరమాత్మేన భగవంతుని రక్తమైతేనే, పరమాత్ముడి రక్తమైతేనే పుణ్యదాన బలియాగం, ఒక బలియాగం ద్వారా ఆ ఆత్మక పుణ్యం ప్రాప్తిస్తుంది. ఈరోజు ఆ మాటలు చెప్పడానికి నేను నిలబడ్డాను. నేను ఎందుకు అంటున్నానంటే ప్రియులారా, పాపం పోవడానికి మనిషి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఇందాడు సాయిలన్న గారు చెప్పినట్లుగా యుక్తకాలం వచ్చినప్పుడు నాకు నా కవల సోదరుడికి ఒకేసారి ఒడుగు వేశారు. మాకు కాకినాడకు దగ్గరలో ఉందని అన్నవరం దేవస్థానానికి తీసుకెళ్ళి ఒడుగు వేశారు. మా ఆచార పద్ధతులు వేరుగా ఉంటాయి. వెళ్ళేటప్పుడు అంబాసిడర్ కారులో తీసుకొని వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మా పద్ధతి ఏంటంటే అరుగుండు చేయించుకొని జంధ్యం వేసుకోవాలి. ఇక్కడ ఆంధ్రాలో ఉన్న వాళ్ళైతే పంచసిగలు పెట్టుకుంటారు. మా పద్ధతి ప్రకారం అరగుండు చేయించాలి.
మా అన్నయ్య గారికి ఆయన అందం మీద మక్కువ ఎక్కువ. 4 వెంట్రుకలు తీసుకున్నాడు ఆయన ముందు. నాకు భక్తి విధానాల మీద శ్రద్ధ ఎక్కువ. ఖచ్చితంగా నేను అరగుండు చేయించుకున్నాను. ఆశ్చర్యం ఏంటంటే నాకు 2 మేనత్తలు ఉన్నారు. నా రెండో మేనత్తకి నేనంటే ఇష్టం మీద ఆ అరగుండు చల్లగా ఉండాలని అందరి ముందు గంధం రాసేసింది ఆవిడ. అసలే అరగుండు, దాని మీద గంధం, మెడలో దండ, పట్టుబట్లు, విచిత్రంగా ఉన్నాను కానీ బాగున్నాను. ఈ లోపల మా నాన్నగారు అన్నారు, ఒరే మేము కారులో వెళ్ళిపోతాం, మీరు ఆర్టీసీ బస్సు ఎక్కి వచ్చేయండి అన్నారు. ఇంక అరగుండు వేసుకొని అన్నవరం ఆర్టీసీ స్టాండ్లో నిలబడితే అందరూ చూసి నవ్వడమే. ఈడేట్రా సగం గుండు చేయించుకొని ఉన్నాడు, సగం డబ్బులు ఇచ్చి ఉంటాడు, సగం కొరికించుకున్నాడు అని ఒకడేమో ముందు చూస్తే గుండు, వెనక చూస్తే చుట్టూ ఈడేటి ఇలా ఉన్నాడని ఒకడు. వాళ్ళు ఏమనుకుంటున్నా నాకు సిగ్గులేదు. ఎందుకని ఇప్పుడు నేను గాయత్రి మంత్ర ఉపదేశింపబడిన బ్రాహ్మణ్. ఓం భూర్భువత్సుః తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రం చదవకుండా, మంచినీళ్ళు తాగకుండా భక్తులు పెంచారండి మమ్మల్ని. ఇలాంటి ఈరోజు ఉన్నట్టుండి యేసుప్రభు జిందాబాద్ అని ఏం అనట్లా. ఒక వ్యక్తిని క్రీస్తు దర్శిస్తే వారి బ్రతుకులను ఎంత అత్యున్నతంగా మార్చుకొని తన సాక్షిగా వాడుకుంటాడో అలాంటి సాక్షిని మాత్రమే నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటున్నానంటే ప్రియులారా, ఇప్పటికీ ఉన్నారు. ఇంద్రగంటి గోపాలకృష్ణ గారని ప్రధాన అర్చకులుగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నారు. వారు అన్నవరంలో ఇప్పటికీ ఉన్నారు, నాతో ఎప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. వారు అర్చకులుగా ఉన్న దినాలలోనే వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని చదువుతారు. ఇప్పటికీ చదువుతారు. చేతిలో పుష్పాలు పెట్టించి ఆత్మ ప్రదక్షిణ మంత్రం. ప్రదక్షిణ అంటేనే దక్షిణం వైపు నుంచి తిరగడం. చేతిలో పువ్వులు పెట్టించిన తర్వాత యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ. నేను చెప్పినంత తీరిగ్గా బ్రహ్మ చెప్పరు. చేతులు పువ్వులు పెట్టించేసి ప్రదక్షిణ చేయమనేటప్పుడు యాని కానిచ పాపాని జన్మ అంతర్కృతాని దాని 3 సార్లు తిరగండి అమ్మా. పువ్వట్టు తిరుగుతాం మనం. నేను తిరగద్దని చెప్పట్లేదు ప్రియులారా, తిరగబడాలి. ఎలా తిరగబడాలో వీళ్ళ దగ్గరకు రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నువ్వు తిప్పబడితే పరభాగ్యం ఇహ సౌఖ్యం 2 నీవే. దేవునికి స్తోత్రం కలుగునగా. త్రాహిమాం కృపయా దేవా, కృపను కలిగి ఉన్నవాడా. ఈ మాటలేదో విచిత్రంగా మీకు అనిపించవచ్చు కానీ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి యాని కానిచ పాపాని అని కొట్టండి. మంత్రం దాని పరమార్థం 2 వచ్చేస్తాయి. ఈ రోజుకి అదే అర్థం. ఎవరు చెప్పినా పాపోహం నేనే పాపాన్ని, పాప కర్మాహం నా కర్మలు క్రియలు పాపం, పాపాత్మ నా లోపల నా ఆత్మ పాపం, పాప సంభవ నా సంభవమే పాపం. ఇప్పుడు ఈ పాపముతో ఉన్నటువంటి మనలను పవిత్రాత్మలుగా మార్చడానికి కృపను కలిగి ఉన్నవాడా. త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ రక్ష రక్ష. ఖచ్చితంగా చెప్తారు. ఈరోజు ఆ కృపను కలిగి ఉన్నవాడెవరు? ప్రపంచంలో ఏ పుస్తకమన్నా చదవండి, నా కృప నీకు చాలు అన్న దేవుడు అన్న మాట బైబిల్లోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కృప దగ్గరికి రండి. మతాల దగ్గరికి ఎవ్వరు రావద్దు. ఎందుకంటే ఇది మత మార్పిడి వ్యవస్థ ఎంత మాత్రము కాదని మీరు గుర్తించాలి. ఖచ్చితంగా ఒకరోజు చచ్చిపోతామండి. ఈ సుమయోనికి ఒక విచిత్రమైన ప్రవచనం ఉంది. అదే లూకాసు వార్త 2వ అధ్యాయంలో 26వ వచనాన్ని చదివితే, అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత అతనికి బయలుపరచబడి ఉండెను. నేను అంటున్నాను ప్రియులారా, అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని. ఈ సుమయోనికి ఒక విచిత్రమైన ప్రవచనం. నేను అంటున్నాను, ఇప్పుడు సడన్గా మీలో ఎవరికైనా ఒక ప్రవచనం వచ్చింది అనుకోండి. ఆ ప్రవచనం ఎలా ఉందంటే, లాజరస్ గారి ప్రసంగం ఆగిందా, అక్కడ కూర్చున్న పాస్టర్లు 2 పోతారని వచ్చింది అనుకుందాం. ఈ పాస్టర్లు నన్ను ఆపుతారా? నేను ఆగానా? ఇదో విచిత్ర ప్రవచనం. అందుకని నన్ను ఆగకుండా వాటర్ బాటిల్ వెనకాల వాటర్ బాటిల్, నువ్వు ఆపుకో, నువ్వు ఆపేవా? ఇలాంటి ఒక విచిత్ర ప్రవచనం అండి ఈయనకి, ఈ సుమయోనికి. కానీ సుమయోనికి తెలుసు, మనకి తెలుసు ప్రియులారా, ఖచ్చితంగా ఒకరోజు అందరం చచ్చిపోతాం. నేను చచ్చినా చావనన్న వాళ్ళు ఎవరైనా ఈ ప్రాంతంలో ఉంటే ఒకసారి చెయ్యొద్దండి, మీతో సెల్ఫీ తీసుకొని కాకినాడ వెళ్ళిపోతాను. ఎవ్రీవన్ హ్యాస్ టు డై, నో ఛాన్స్. నేను అంటున్నాను, ఖచ్చితంగా ఏదో ఒక రోజు చచ్చిపోతాం. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కానీ చచ్చిపోతాం. ఆ చచ్చే లోపల ప్రభుని తెలుసుకొని చచ్చిపోతామండి. దేవునికి స్తోత్రం కలుగునే కాక. ఎందుకంటే రేపు ఏం సంభవించునో మీకు తెలియదు.
యాకోబు 4:14-17 వచనాలలో, రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక మీ జీవం ఏ పాటిది, అది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదే. కనుక ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. అట్టి అతిశయమంతయు చెడ్డది కాబట్టి మేలైనది చేయ ఎరిగి ఉండియు, ఆ ధర్మమైనది చేయ ఎరిగి ఉండియు చేయకపోతే పాపమని బైబిల్ సెలవిచ్చింది, శాస్త్రం సెలవిచ్చింది. నేను అంటున్నాను, ఈరోజు నిన్ను నన్ను పరభాగ్యం చేర్చేది ఏంటో తెలుసా? ఈ ధర్మమే. విముఖాహ బాంధవాయాంతిం ధర్మస్య మనుగచ్చితి. మనం చేసుకున్న ధర్మమే మన పరభాగ్యం తీసుకెళ్తుంది. బైబిల్ అదే చెప్పింది, ఇక మీదట వారు తమ ప్రయాసమాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట వచ్చును. ఈరోజు ధర్మమైనది చేసుకో బ్రతుకులో. అందుకని ఈ బ్రతుకు కాదు, అక్కడ బ్రతుకుందని అద్భుతమైన పాట పాడారు. ఈ బ్రతుకులో ధర్మం చేసుకోకపోతే ఆ బ్రతుకు నాశనానికి తీసుకెళ్ళిపోతుంది, జాగ్రత్త. అందుకని ఇక్కడ ఉన్నప్పుడే ధర్మం చేసుకోవాలి. విముఖాహ బాంధవాయాంతి, ఈ బంధబాంధవ్యాలన్నీ ఒకరోజు తెగిపోతాయి. మంచి ఇల్లు కట్టుకుంటాడండి, అద్భుతంగా గృహప్రవేశం చేసుకుంటారు. ఇల్లంతా అందరికీ తిప్పి తిప్పి చూపిస్తాడు. ఏసీ పెట్టుకున్నాను చూడంటాడు, బాత్రూమ్ కూడా చూపించేస్తారండి. నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే. టైల్స్ చూడంటారు, ఏం చేస్తాం టైల్స్ చూసి? వాడికి అది ఆనందం. విచిత్రం ఏంటంటే అదే ఇంట్లో ఒక నెల రోజుల తర్వాత గుండాగి చచ్చిపోతే తీసుకొచ్చి బయటపడేస్తారండి. తెగిపోయిన దిక్కుమాలిన చెప్పులైన ఇంట్లో పెట్టుకుంటాం, తుప్పట్టేసిన సైకిల్ అయిన పెరట్లో పాడేస్తాం. చచ్చిపోయిన శరీరాన్ని తీసుకొచ్చి అరగంటలో గుమ్మం బయట పాడేస్తాం. అక్కడతో అద్భుతంగా కట్టుకున్న ఇంటితో ఉన్న బంధం తెగిపోయిందండి. పేదవాళ్ళుగా ఉంటే శవం, మధ్యస్థంగా ఉంటే భౌతిక కాయం, సెలబ్రిటీగా చచ్చిపోతే పార్థివ దేహం. పార్థివ దేహం అన్నా భౌతిక కాయమన్నా శవమన్నా ఒకటే అర్థం, ఇంకెందుకు పనికిరాదు. తగలబడే శరీరం అయితే కట్టెల మీద పెట్టి కాలుస్తారు, పోడ్చబడే శరీరం అయితే బాక్సులో పెట్టి పూజ చేస్తారు. దట్స్ ఆల్. నేను మళ్ళీ చెబుతున్నానండి, ఈ శరీరాన్ని పెట్టుకుని ఆడవాళ్ళు ఏడవడం మొదలు పెడతారు. ఈ లోపల పంతులు గారు, పాస్టర్ గారు అంత్యక్రియల కొరకు శరీరాన్ని తీసుకెళ్ళిపోతారు. అక్కడతో ఆడవాళ్ళతో ఉన్న బంధం కట్. వీధిలో వాళ్ళు కొంత దూరం మోస్తారు, ఎందుకంటే మొన్నటిదాకా మనతో వీధిలో ఉన్నాడని. ఆ మలుపులో వాళ్ళు కట్. చివరికి శ్మశానం దగ్గరికి వెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్న బ్రతికే ఉన్నారు, మేము లోపల రాకూడదని అక్కడ కొంతమంది కట్టు. ఎవరు మిగులుతారో తెలుసా అండి? తగలపడుతున్న ఈ శరీరం, ఆ మంటలకు కొవ్వు కరిగి శరీరాంగాలు పైకి లేస్తుంటే కర్రతో కొట్టేవాడు ఒకడు ఉంటాడు. బాక్సులో పెట్టబడిన శరీరం మట్టితో కప్పెట్టి తెచ్చుకున్న చక్క సిలువ గుచ్చేవాడు ఒకడు ఉంటాడు. ఇది జీవితం. ఇందులో కుల ప్రసక్తి లేదు, మత ప్రసక్తి అస్సలు లేదు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఇవేవి మనతో రావు. చచ్చేదాకా ఈ ఎడావిడంతా. మా పిన్ని గారు చచ్చిపోయారు ఈ మధ్యనే. మా తమ్ముళ్ళు అన్నారు, అన్నయ్య మాకు తోడుగా ఉండవా అన్నారు. నాకు కాకినాడలో పాస్టర్లు ఎంతమంది తెలుసో, పంతుళ్ళు కూడా అంతమంది తెలుసు. మొత్తానికి ఒక పంతులు గారితో ప్యాకేజీ మాట్లాడుకొని కార్యక్రమం మొదలుపెట్టాం. తల్లిగారి శరీరాన్ని తీసుకెళ్ళి కట్టెల మీద పెట్టాం. తమ్ముడు నిప్పు పెట్టాడు, వెళ్ళిపోమన్నారు. నేను పంతులు గారు నిలబడి చూస్తున్నాం. నేను చెప్పాను కదండి, ఆ కట్టెల మీద పెట్టబడినటువంటి ఆ శరీరం మంటలకి కరుగుతూ కొవ్వు కరిగి పైకి లేస్తున్నప్పుడు కర్రతో కొట్టేవాడు ఒకడు ఉంటాడు. వాడిని హరిశ్చంద్రుడు అంటారు, లేదా కాటికాపర్ అంటారు. వాడు కర్ర పట్టుకొని వస్తూ నన్ను చూసి గుర్తుపట్టేశాడు. సార్ ప్రైజ్ లాడు సార్ అన్నాడు. ఆడు ముందు పని కానివ్వరా బాబు అన్నాను నేను. కానీ ఒక సత్యం మట్టుకు తెలిసింది, తగలబడిపోతున్న నా తల్లి శరీరం బ్రాహ్మణ శరీరమే కానీ కర్రతో కొట్టేవాడు నీ క్యాస్టోడు కాదండి. అప్పుడు కానీ మా అమ్మ కన్ను తెరిచేడు మన క్యాస్టేనా అని అడుగుద్దా? ఎవడికో రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, వాడిని తీసుకెళ్లారు, హాస్పిటల్లో పెట్టారు. ఒక 2 రక్తం సీసాలు ఎక్కితే బతుకుతాడు అన్నారు. 1.5 సీసా ఎక్కేసరికి వీడికి బతికి మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుడు అంటున్నాడు ఇంకెంత, డాక్టర్ అంటున్నాడు ఇంకెంత రా అబ్బాయి, ఆ సీసా కూడా ఎక్కేస్తే నువ్వు పోతావు ఇంటికి చక్కగా హాయిగా అంటుంటే వాడు అంటున్నాడు, ఈ బ్లడ్ మా క్యాస్ట్దేనా కాదని పీకెత్తే పోతావు. ఇవన్నీ శరీరంలో ఉన్నంతసేపే. అందుకనే అంటున్నా, నా మర్నాడు అస్థికలు సేకరించడానికి కొండ పట్టుకొని వెళ్ళాం. అస్థికలు బ్రాహ్మణ అస్థికలే, కానీ కొండ చేసినోడు నీ కులస్తుడు కాడు. పడవలో తీసుకొని వెళ్ళి గోపాద క్షేత్రం రాజమండ్రిలో గోదావరిలో కలపడానికి తీసుకెళ్ళాం. పడవ నడిపేవాడు నీ కులస్తుడు కాదు. విముఖాహ బాంధవాయాంతిం ధర్మస్య మనుగచ్చితి. ఈ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి. నువ్వు చేసుకున్న ధర్మం ఒక్కటే నేను పరభాగ్యం చేరుస్తుంది. ఆ ధర్మం చేసుకోమనే బైబిల్ చెప్తుందండి. మేలైనది చేయ ఎరిగి ఉండియు, ధర్మమైనది చేయ ఎరిగి ఉండియు, అలాగ నీ ఆత్మకు నువ్వు చేసుకోకపోతే పాపంలో పడిపోతావు.
ఈరోజు ఆ పాపము ఆత్మను పవిత్రాత్మగా మార్చడానికి ఆయన వచ్చారు. ఈ చచ్చిపోయిన తర్వాత జరిగే అద్భుతం ఏమిటో తెలుసా? ఆత్మ బయటకు వస్తుందండి. ఈ ఆత్మకి ఏ భేదం ఉండదండి. ఇది స్త్రీ ఆత్మ, ఇది పురుషాత్మ అనే లింగభేదం ఉండదు. ఇది తెల్లాత్మ, ఇది నల్లాత్మ అనే వర్ణభేదం ఉండదు. ఈ ఆత్మకి పొడుగాత్మ, పొట్టాత్మ, లావాత్మ, సన్నాత్మ, సైజు భేదం ఉండదండి. ఇవన్నీ మనం పెడతాం ఈ శరీరానికి. సత్యవతి ఇంటికి వెళ్దామా? ఏ సత్యవతి? అదే ఎత్తుపళ్ళు సత్యవతి. ఎత్తుపళ్ళు ఆత్మ అంటారా? ఆ పాస్టర్ గారిని కూడా పిలవండి. ఏ పాస్టర్ గారు అండి? అదేనండి బొండంగాడు. అదేంటి? అదే రివటగాడు. ఇవన్నీ రివటాత్మ, బొండమాత్మ అని ఉంటుందా? మనం ఈ శరీరానికి పెట్టే పేర్లు ఇవి. ఆత్మకి ఏ భేదం లేదండి. ఇది ఇస్లామిక్ ఆత్మ, జూయిష్ ఆత్మ, హిందూ ఆత్మ అనేటువంటి మతభేదం ఉండదు. ఇది కమ్మాత్మ, కాపాత్మ, బ్రాహ్మలాత్మ, ఎస్సీ ఆత్మ అనే కులభేదం ఉండదు. ఇది అమెరికా ఆత్మ, అచ్చంపేట ఆత్మ అనేటువంటి స్థానభేదం ఉండదు. ఆత్మకు కావలసింది ఒక్కటే. ఆత్మకు కావలసింది ఒక్కటే ప్రియులారా. నేను వైజాగ్లో మీటింగ్స్కి వెళితే వెన్ ఐ వాజ్ టేకింగ్ ఎ టర్నింగ్, అక్కడ పెద్ద హోర్డింగ్ చూశాను. ఆ హోర్డింగ్ మీద ఏముందో తెలుసా? వీ ట్రాన్స్ప్లాంట్ అని ఉందండి. మేము మారుస్తాం. ఏంటా ట్రాన్స్ప్లాంట్ చేస్తారంట? లివర్ కెన్ బి ట్రాన్స్ప్లాంట్, కిడ్నీస్ కెన్ బి ట్రాన్స్ప్లాంట్, ఈవెన్ ఐ కెన్ టెల్ యూ హార్ట్ కెన్ బి ట్రాన్స్ప్లాంట్. బెంగళూరులో ఒక యాక్సిడెంట్ అయింది. ఒక యవనస్తుడు చచ్చిపోతున్నాడు. గూగుల్లో చూడండి కావాలంటే. ఆ చనిపోతున్న కుర్రవాడు నాలో పనికొచ్చి అవయవాలు నేను డొనేట్ చేస్తున్నాను డిక్లరేషన్ ఇచ్చాడు. అదే సమయంలో కర్ణాటక వైద్యులు, తమిళనాడు వైద్యులు మాట్లాడుకున్నారు. ఎందుకంటే చెన్నైలో ఒక అబ్బాయికి గుండె మార్పిడి అవసరమే ఉంది. కర్ణాటక ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఆ కుర్రవాడు చచ్చిపోయిన వెంటనే ఇలాంటి ఒక బాక్సులో తన గుండెను పెట్టి అత్యంత వేగవంతమైన మార్గంలో ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్లో దానిని చెన్నైకి చేర్చి హాస్పిటల్లో అబ్బాయికి అతికించి ఆ కుర్రని బతికించిందండి వైద్యశాస్త్రం. ఈవెన్ యువర్ హార్ట్ కెన్ బి ట్రాన్స్ప్లాంటెడ్, వాట్ ఎవర్ యువర్ స్పిరిట్. నీలో ఉన్నటువంటి ఆత్మను ఎవరు బాగు చేస్తారు? ఒకరోజు ఈ ఆత్మే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఖచ్చితంగా చెప్పబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలలో అక్కడ ఉన్నటువంటి ఎట్లనగా తాను తన ప్రియుని యందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పవిత్రముగను నిర్దోషముగను నిలవబెట్టుకొనవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అంటున్నాను, వన్ ఫైన్ డే వీఆర్ సపోజ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. దేవుడి ముందు ఈ ఆత్మ నిలబడాలి. ఆ నిలబడాలి ఆత్మకి 2 గుణాలు. 1 పరిశుద్ధత, 2 నిర్దోషత్వం. ఎవరు చేస్తారు ఈ పవిత్రత? ఎవరు తీసుకొస్తారు ఈ నిర్దోషత్వం? చాలామంది అనుకుంటారు బైబిల్ అంతా పాపం గురించే మాట్లాడుతుందండి అని. నేను మళ్ళీ చెప్తున్నాను, పాపం గురించి మాట్లాడగలిగే ఏకైక ధైర్య గ్రంథం బైబిల్ ఒకటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ ఒకటే ఖచ్చితంగా చెప్పుద్దండి. చాలామంది అనుకుంటారు పుణ్యం అన్న మాటే బైబిల్లో ఉండదన్నాడు ఒక ఆయన. అసలు ఆ పుణ్యకార్యం చేయడానికి ప్రభు వచ్చారండి. చదివితే మనము రోమాపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, ఈ వచనాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగ కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఈరోజు మనలను నీతిమంతులుగా చేయడానికి వచ్చాడండి యేసయ్య. ఈరోజు నీతి నీలో పుట్టిందా? ప్రభు నీలో పుట్టినట్టే. ఒకవేళ ప్రభు నీలో పుట్టాడు నువ్వు అనుకుంటే నీతియుక్తంగా ఉన్నావా? అందుకనే నేను అంటాను, వాట్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసులో మనం చూడగలిగేది ఏంటో తెలుసా? నీతి. 2వదిగా నేను చెబుతున్నాను, ఆ యేసులో సుమయోను చూస్తున్నది ఆదరణ. ఈరోజు ఈ ఆదరణ అనేది మనం చూపించగలిగితే క్రీస్తుని చూపించినట్టే. ఆ కంపాషనేటివ్ మైండ్ మీలో ఉందా? ఒకరినొకరు ఆదరించుకోగలుగుతున్నారా? ఒక మనిషిని ఇంకొక మనిషి సన్మానించుకోగలుగుతున్నాడా? ఈరోజు ఎందుకండి ఇంత విపరీత వాదనలు? ఎందుకంటే అలాగ కొట్టుకోవడాలు? ఎవరో వాళ్ళకి నచ్చిన భక్తి చేసుకుని వెళ్తున్నారు. వాళ్ళు వచ్చి అడగచ్చు, ఏమంటే మీరు ఇంత హాయిగా సంతోషంగా ధైర్యంగా ఎలా ఉంటారంటే నేను ప్రభువులో ఉన్నాను. ఆ ప్రభు ఎవరో నాకు తెలియజేయండి అని అడిగితే తప్పే ఉంది? నేను మళ్ళీ చెప్తున్నానండి, తోటి మనిషిని ప్రేమించగలిగే మనిషిలో ప్రతి వారిలో దేవుడు ఉంటాడండి.
కేవలం వేదాలు మాత్రమే కాదు, ఈ భారతదేశంలో ఏకాదశ ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో ఒక ఉపనిషత్తు మైత్రియోపనిషత్. ఆ మైత్రియోపనిషత్తులో ఒక మాట చెప్పబడింది, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. దేవుడే ఈ దేహంలో ఉంటాడని, లోపల ఉన్న జీవుడే దేవుడని మనం అర్థం చేసుకోవాలి. విచిత్రం ఏంటంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా అదే మాట చెప్పింది. కొరింథీయులకు రాసిన పత్రికలో, మీ శరీరములే నా ఆలయములై ఉన్నవనియు నా ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా, ఎవడైనను నా ఆలయమును పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను. నా ఆలయం పాడు చేయడం అంటే ఇందాక పాడినట్టుగా కైనీళ్ళు నవ్వడం కాదు, సారా తాగడం కాదండి. తోటి మనిషిని గౌరవించకపోవడమే. ప్రతి వారిలోనూ దేవుడు ఉన్నాడనేటువంటి సంకల్ప సిద్ధి క్రైస్తవ్యం నేర్పిస్తుందండి. అందుకని పొరుగువాడిని ప్రేమించమండమే కాదు, శత్రువుని సైతము క్షమించమని నేర్పించిందండి క్రైస్తవ్యం. తన దేశాన్ని విడిచిపెట్టి దేశం కాని దేశంలోకి వచ్చి భార్య, 2 కుమారులతో, కూతురుతో పరిచర్య మొదలుపెట్టారండి. ఏ పరిచర్య? సువార్త పరిచర్య కాదు, కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్య పరిచర్య. ఆ వ్యాధిగ్రస్తుల్ని ప్రేమించడం మొదలుపెట్టారు. దే స్టార్టెడ్ షోయింగ్ ద కంపాషనేటివ్ మైండ్ టువర్డ్స్ పీపుల్. వారి మధ్యకి వెళ్ళి సేవ చేస్తున్నారండి. అలాంటి సమయంలో ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించి సేవ చేయడానికి కారణం ఏంటని అడిగారు ఆ కుష్ఠోళ్ళు. మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోయినా మీరెందుకు ఇంత పట్టించుకుంటున్నారంటే, మాలో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుందన్నారు. ఎవరండి ఆ క్రీస్తు? అప్పుడు చెప్పారు, ఆయన లోకరక్షకుడిగా వచ్చాడని. అంత మంచివాడిని మీరు కలుగున్నారు కనుక మీరు ఎంత బాగున్నారు, ఆ మంచివాడిని మేము తెలుసుకుంటామన్నారు. తప్పేముందండి? ఈ లోపల కరుడు కట్టిన మతోన్మాదులు. ఒక సందర్భంలో భార్య, కుమార్తె చర్చిలో పడుకున్నారు. చర్చి కాదు, ఒక హాల్లో. భర్త అంటున్నాడు, ఈ భారతదేశంలో స్త్రీకి చాలా గౌరవం ఉంటుంది కనుక మనం అలా పడుకోకూడదురా అబ్బాయి, మనం మన వ్యాన్లో పడుకుందామని తండ్రి కొడుకులు వ్యాన్లో పడుకున్నారు. ఈ కరుడు గట్టిన మతోన్మాద మనస్తత్వం కలిగిన వాళ్ళు ఒక అర్ధరాత్రి సమయంలో వచ్చి వ్యాన్ అంతా తెరవబడకుండా కట్టేసి దాని మీద పెట్రోల్ పోసేసి నిర్దాక్షిణ్యంగా ఆ ముగ్గురిని తగలబెట్టేశారండి. ఆ మంటలకి, ఆహాకారాలకి బయటకు వచ్చిన జనాలు చూసి ఏమీ చేయలేక మంటలు ఆరిపేసరికి కొడుకులు, తండ్రి కట్టెలు మిగిలాయి. బయటికి తీసుకొచ్చి పెట్టారు. ఆ స్త్రీని అడుగుతున్నారు, అమ్మ ఏం చేయమంటావు? నీ దేశానికి తీసుకెళ్ళి ఖననం చేసుకుంటావా, లేకపోతే ఇక్కడే చేసుకుంటారని అడిగితే ఆవిడ అంది, నా ప్రభుది, ప్రపంచమంతా నా ప్రభుదే. నా భర్త, నా పిల్లలు ఎక్కడ ఖననం చేయబడినా అక్కడ మళ్ళీ మేము కలుసుకుంటాం అందండి. భారతదేశంలోనే ఖననం చేసుకుందండి. విచిత్రం ఏంటంటే భారతదేశం ఆ సమయంలో సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మన దేశస్తులు కాదు, ఆస్ట్రేలియా దేశస్తులు. అతిథి దేవో భవ అని నేర్పిన ఈ దేశం అతిథులుగా వచ్చిన వారిని కాల్చి మాడి మసి చేసింది. అప్పుడు వెంటనే భారత ప్రభుత్వం ఆ కేసు మీద ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని నియమిస్తే ఆ బృందం 13 మందిని పట్టుకుంది. ఆ 13 మందిని అరెస్ట్ చేసి ఈవిడ ముందుకు తీసుకొచ్చమ్మా, ఇదిగో నీ భర్తను, నీ పిల్లలను నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా కాల్చి చంపేసిన వాళ్ళు ఈ 13 మంది. వారికి నువ్వు ఏ శిక్ష వేయమంటావు అది వేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పింది. విచిత్రం ఏంటో తెలుసా ప్రియులారా? ఆవిడ ఒకటే మాట అందండి. ఏమంటుందో తెలుసా? అయ్యా, వారి దేవుడు నాకు తెలియదు, వారి భక్తి విధానం నాకు తెలియదు. నా భర్తకి కానీ నా పిల్లలకి కానీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళకి, నా పిల్లలకి, నా భర్తకి ఎటువంటి గొడవలు లేవు. ఒకవేళ వాళ్ళు చేస్తున్న భక్తి విధానం వాళ్ళకి అది నేర్పిందేమో. నా భక్తి విధానం అంటుంది వాళ్ళకి ఏ శిక్ష వేయకుండా క్షమించమని చెప్పిందండి. అది యేసు అంటే. మతాలకి, కులాలకి సంబంధించిన వాడు కాదు నా ప్రభు. ఆదరణ చూపించగలిగే ప్రేమామయుడు. మదర్ తెరీసా గారి ఆశ్రమానికి ఒక కరుడుగట్టిన మనస్తత్వం కలిగిన వాడు వచ్చాడు. ఆవిడని పిలవండి బయటికి, నేను వచ్చానని చెప్పండి అన్నాడు. వాళ్ళ వాలంటీర్ వెళ్ళి చెప్తున్నారు, అమ్మ ఎవరో వచ్చారంటే మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి ఒక 5-10 నిమిషాల్లో వస్తానన్నారు. 5 అయింది, 10 అయింది, అరగంట అయింది, గంట అయిపోతుంటే రావకపోయేసరికి అతను తట్టుకోలేక లోపలికి వెళ్ళాడు. తీరా చూస్తే ఒక హాల్లో అటు ఇటు మంచాలు, వాటి మీద కుష్టి వ్యాధిగ్రస్తులు కూర్చొని ఉన్నారు. వాళ్ళందరి గాయాలకి కట్లు కట్టి ఉన్నాయి. ఈ మదర్ తెరీసా గారు ఒక కుష్టి వ్యాధిగ్రస్తుని దగ్గర అతనికి పరిచర్య చేస్తున్నారు, సపరిచర్య.
ఈ లోపల ఉన్నటువంటి ఆ వ్యాధిగ్రస్తునికి వాంతి అయిపోయింది. ఆ వాంతిని పట్టడానికి అక్కడ ఏ పాత్ర కనబడక ఈ మదర్ తెరీసా గారు తన దోసిళ్ళే పాత్రగా పట్టి ఆ వాంతంతా చేతుల్లో తీసుకుందండి. అది చూసినటువంటి కరుడు గట్టినటువంటి నాయకుడి మనస్సు కరిగిపోయింది. ఇదే నా క్రీస్తు అంటే అని అప్పటికప్పుడు అతడు మారు మనస్సు పొందాడండి. దేవునికి స్తోత్రం కలుగునగా. క్యాన్ యూ షో ద కంపాషన్? ఒక వ్యక్తి ఒకరిని నమ్ముకొని వెళుతుంటే నీకెందుకు బాధ? నీకేమైపోతుంది? నీ ధర్మం ఎక్కడైనా పాడు చేశారా వీళ్ళు? బాధంతా ఎక్కడో తెలుసా అండి, వాళ్ళకి ఏది తెలియదు కనుక తెలియని దాంట్లోనే మనిషి ఉండిపోవాలి. అడిగితే అర్థం చెప్పలేరు. ఎందుకు ఈ భక్తి చేస్తున్నావంటే తెలియదు వాళ్ళకి. అందుకనే నేను అంటున్నాను, ప్రభు ఆదరణ చూపించడానికి వచ్చాడు. ఈరోజు ఆదరణ నిజంగా తోటి మనిషిలో నువ్వు కలిగి ఉంటే, మానవుడికి చేసిన సేవే మాధవుడికి సేవ అంటారు. మాధవుడు అంటే ఇక్కడ భగవంతుడు అని అర్థం. కెన్ యూ షో కంపాషన్ టువర్డ్స్ ఎవ్రీవన్? మనుషులందరి ఎడల నువ్వు దయా దాక్షిణ్యాన్ని, కనికరము, జాలి నువ్వు చూపించగలుగుతున్నావా? దట్ ఈస్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. ఇంకా యేసులో ఏముందో తెలుసా? ఆయన ఈరోజు నిన్ను నన్ను లోకానికి మహిమగా చేయడానికి వచ్చాడు. ఈ లోకంలో మనల్ని వెలుగ్గా చేయడానికి వచ్చాడు. ఈరోజు చాలామందికి అర్థం అవ్వట్లేదు. ఆయన వెలుగ్గా ఉన్నాడు, మనల్ని వెలుగులో నడవమన్నాడు, మనల్ని కూడా వెలుగ్గా ఉండమన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈరోజు మళ్ళీ నేను చెప్తున్నాను, ఎంతమంది దేవుని కొరకు ఒక లైట్గా ప్రజ్వరిల్లుతున్నారు. అన్ఫార్చునేట్లీ క్రిస్టియానిటీలోకి వచ్చిన ఒక దౌర్భాగ్యం ఏమిటో తెలుసా? ఫ్యానిజం. దైవజనులు వస్తూ ఉంటే మనం ఊగిపోతాం. నా పాటికి నేను వచ్చాను, వేదిక ఎక్కానండి. చాలామంది దైవజనులు అలా రారు. ఆ చివరి మెట్టు వరకు వాళ్ళ కారు రావాలి, అక్కడ వాళ్ళు దిగాలి. వాళ్ళు వస్తూ ఉండగా అందరూ లేచి నిలబడదాం, మన మధ్యకు రెవరెండ్, బిషప్, ఇంటర్నేషనల్ స్పీకర్, ఇవన్నీ పథకాలు. పాస్టర్ లాజరస్ గారు మనకు వస్తున్నారు, చప్పట్లు కొడదామంటే మీరు కొట్టేస్తారు. ఈ కీబోర్డ్ ఆయన తినకుండాడు. ఈ లోపల మెట్ల పక్కన నిలబెడతారు పిల్లల్ని. వాళ్ళు ఎక్కుతుంటే పువ్వులు వేస్తుంటే మనవాడు చూడాలా? నేనేమన్నా పవన్ కళ్యాణ, అల్లు అర్జున? సేవకుండండి. ఇవన్నీ మీరే చేస్తున్నారు. పైగా మీరేమంటారు తెలుసా? ఆ పాస్టర్ గారు అంటే నాకు ఎంత ఇష్టం. ఏంటది? నేను ఒక ఊరు వెళ్తే ఒక కుర్రాడు అన్నాడు, అన్నా పోయినసారి మీటింగ్లకు వచ్చినప్పుడు పాట పాడావు, ఆ పాట నన్ను కదిలించింది, నేను మా ఊరు వెళ్ళిపోయాను, బాప్తిజం తీసుకొని సంఘంలో సభ్యుడైపోయాను, ప్రార్థన చేయవా అన్నాడు. తప్పకుండా ప్రార్థన చేస్తానని చేశా. వెంటనే వాడు ఏమన్నాడు తెలుసా? అన్నా నేను నీ ఫ్యాన్ అన్నా. ఏంటి? సాయిలానికి ఫ్యాన్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెప్పండి? పాప ఆయనకే ఫ్యాన్ లేదు. ఈరోజు లోకానికి ఫ్యాన్గా నిన్ను నన్ను చేయడానికి రాలా. ఇలాంటి పిచ్చభక్తులు ఎవరన్నా ఉంటే మారండి. నిన్ను నన్ను లోకానికి ఫ్యాన్, నాకు ఆ పాస్టర్ అంటే ఫ్యాన్. ఈ పాస్టర్లు కూడా తినకుండారండి. వెళ్ళిపోతే ఇలాగని వెళ్ళిపోతుంది, ఇది గెలగల కొట్టుపోతే ఇలా అన్నాడే. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? పైగా సెల్ఫీలు, ఫోటోలు, ఇవన్నీ మిమ్మల్ని పెట్టానండి. ఏంటంటే నాతో కూడా తీయించుకుంటే ఏదో మెమరీ కొరకు తీయించుకుంటే ఇట్ హ్యాస్ మీనింగ్. డబ్బుల కొరకు తీయించుకోవడం ఏంటి? ఆయన కూడా పాస్టర్ పెట్టాడటండి, ఫోటోకి 10,000 నేను అందరికీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాను. నాకు చాలా చిరాకండి. నా బైబిల్ ఇలాంటివన్నీ చెప్పలేదండి. సత్యవంతుడైన యేసుక్రీస్తు వారికే లేదండి ఈ సెల్ఫీ. ఈరోజు మీ పిచ్చ కాకపోతే ఏంటండి? నేను మళ్ళీ చెబుతున్నాను, ఫ్యానిజం అనేది క్రైస్తవ్యంలో చచ్చిపోవును గాక. ఇలాంటి ఫ్యానిజం వల్లే నా ప్రభుకి రావట్లేదు ఘనత. ఆ పాస్టర్కి ఎక్కించేస్తున్నారు మీరు. ఆ పాస్టర్ మామూలుడు కదా, అంత పొడుగోడు. ఆయన ఏలెత్తి అయిపోద్ది, అంటే అయిపోతుంది, ఉష్ అంటే అయిపోతుంది, టచ్ అంటే అయిపోతుంది, పటేల్ అంటే. ఎందుకవో ఇదంతా మనకున్నటువంటి పిచ్చ ఫ్యానిజం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ నా బైబిల్లో లేవు. దయ్యాలతో మాట్లాడించడం ఇవన్నీ బైబిల్లో ఉన్నాయనుకుంటున్నారా? ఆ వర్తమానాలన్నీ చెప్పానంటే మీకు ఆశ్చర్యంగా ఉంటాయండి. యేసుక్రీస్తు వారు దయ్యాలతో మాట్లాడించారనుకుంటున్నారా? మార్కు 1:34, లూకాసు వార్త 4:41 చదువుకోండి. ఆ దయ్యములు ఆయన క్రీస్తుని ఎరిగి అవి మాట్లాడలేదండి. ఆయన వాటిని మాట్లాడలియలేదు అని ఉంది. కానీ ఇప్పుడు అలా కాదుగా, మాట్లాడాలి మీకు. అప్పుడే అమ్మో లాజరస్ గారిది ఏముందండి, ఆ పాస్టర్ గారు అయితే అమ్మో. ఆ దెయ్యం పట్టినవాడిని తీసుకురండి. ఆ దెయ్యం పట్టినవాడిని తీసుకొస్తారు. ఈయన చుట్టట్టుకుంటాడు, పోడియం మీద చేయి పెడతాడు. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరినేం చేయడానికి వచ్చు, ఎందుకు వచ్చావు, నీ పేరేంటి? ఆ జుట్టిచ్చేసిన దెయ్యం కూడా తినకూడదు. నేను చెప్పను.
మీకు ఇదంతా చోద్యం, పైగా స్క్రీన్లో కనపడుతుంది. విచిత్రం ఏంటంటే నన్ను పిలిచినా అలా అనకూడదు, కానీ నాకు ఆయనతోనే ఆల్రెడీ పరిచయం ఏర్పడిపోయింది. అందుకని ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి అంటున్నాను. మీరు ఈ దెయ్యాలు పట్టిన వీడియోలు చూడండి, అన్నీ మ్యాక్సిమం ఆడదెయ్యాలే ఉంటాయి. ఒకవేళ మన అయ్యగారికి దెయ్యం పట్టింది అనుకోండి, పట్టుకోవడానికి గ్రిప్ ఏది, అందుకనే మగ దెయ్యాలు ఉండవు. ఐ లవ్ యూ సార్. దిస్ ఈజ్ క్రేజీ. టుడే ఆల్ దీస్ నాస్టీ థింగ్స్ విల్ బి. దేవుడు తీసివేయునుగాక. కళ్యాణి ప్రార్థన చేయి ఇలాంటి వాటి అందరి కొరకు. నేను అంటున్నాను ప్రియులారా, ఇది కాదు, దేవుడు నిన్ను వెలుగ్గా చేయడానికి వచ్చాడు. ఇంత పెద్ద సిస్టమ్ పెట్టుకున్న, పిఏ సిస్టమ్ పెట్టుకున్న వాళ్ళే ఫ్యాన్లు వాడలేదండి. ఈరోజు నేను అంటున్నాను, ఇంత లైటింగ్ ఎందుకు పెట్టారంటే అందరికీ అన్ని స్పష్టంగా, క్రైస్తవ జీవితము స్పష్టంగా కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. క్రైస్తవ జీవితంలో నో రహస్యాలు, రహస్య జీవితాలు క్రైస్తవ్యంలో లేవు. నేను మళ్ళీ చెబుతున్నాను, తేట తెల్లంగా లైటు వేస్తే కనబడినంత స్పష్టంగా ఒక ట్రాన్స్పరెంట్గా వ్యక్తి జీవితాలు కనపడతాయి క్రీస్తులో. అందుకని ఆయన వివాదాస్పదమైన గుర్తు. నేను అంటున్నాను ప్రియులారా, ఆ క్రీస్తులో మళ్ళీ మనం ఇంకేం చూడగలం? రక్షణ ఇవ్వడానికి వచ్చాడండి ఆయన. ఈరోజు ఆ రక్షణ నీకు నాకు ఉండాలండి. నేను నా మాటలు ముగిస్తూ చెప్తున్నాను, చివరి మాటలుగా ఆయన రక్షించడానికి వచ్చాడండి. God would like to give you a great salvation. ఈ ఆత్మకి కావాలి ఈ రక్షణ. నేను ఇలా మాట్లాడుతుంటే ఒక ఆయన మురిసిపోయాడండి. ఆయన బ్రాహ్మణ్ నా కారు దగ్గర నిలబడి ఉన్నాడు. పంచి కట్టుకొని, పిలక పెట్టుకొని, అడ్డంగా బొట్టు పెట్టుకొని ఆయన రావడంతోనే నమస్కారం అన్నాడు. నేను ప్రతి నమస్కారం చేశాను. మంది ఏ ఊరు అన్నాడు. మంది కాకినాడ అండి అన్నాను. మా బాగా చెప్పేవయ్యా అన్నాడు. సంతోషం అండి అన్నాను. అయితే నాకు సందేహం అన్నారు, అడగండి అన్నాను. ఆకాశాత్ పతితం తోయం తెలుసా నీకు అన్నారు. తెలుసండి అన్నాను. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చితి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితి. దాని అర్థం ఏమిటి? ఆకాశం నుంచి పడిన ప్రతి వర్షపు బిందువు కాలవై, ఏరులై, నదులై సముద్రంలోనే కలుస్తుంది. అలాగే ఎవరు ఏ దేవుడికి దండం పెట్టుకుని అందరూ మోక్షానికి వెళతారు. దాని అర్థమైతే అదే. మరి అది తెలిసి కూడా నువ్వు మళ్ళీ ఇది ఒక మాట అంటున్నావే అన్నారు. అయ్యా మీరు పెద్దవారు, మిమ్మల్ని ఒక వివరం అడుగుతాను, విశ్లేషణ చేయగలరా అన్నాను. అడగండి అన్నాడు. మీలో ఎవరికైనా కంటికి బాధ కలిగితే కంటి వైద్యుని దగ్గరికి వెళితే కంటి వైద్యుడు కంటిని పరీక్ష పెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి మెడను వెనక్కి వాల్చి కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేస్తాడు. ఐ డ్రాప్స్ వేసుకున్న 2 నిమిషాలకి గొంతులోకి చేదుగా వస్తుంది. అవునా కాదా? ముక్కులో డ్రాప్స్ వేసుకున్న గొంతులోకి చేదు దిగుద్ది. అవునా కాదా? చెవిలో డ్రాప్స్ వేసుకున్న గొంతులోకి చేదు వస్తుంది. అవునా కాదా? అంటే ఎందులో పోసుకున్న గొంతులోకి వస్తుందని మీటింగ్ అయిపోయిన వెంటనే భోజనాలు పెడతారు. సాంబార్ ముక్కులో వేసుకుని అప్పడం చెవిలో దోసే వెళుతుందా? దానికి దేవుడు ఒక మార్గం పెట్టాడు. ఏంటది? నోరు. అలాగే ఈ ఆత్మ పరభాగ్యం చేరడానికి ఒక మార్గం పెట్టాడు. ఆ మార్గమే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మార్గాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ మానవుడికి ఉందండి. అందుకనే నేను అంటున్నాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఈ రాత్రి ప్రభుకి నువ్వు మనసు ఇవ్వగలిగితే చాలు. నీకు వచ్చిరాని ప్రార్థన వినగలిగే దేవుడు అండి. ఐ కెన్ టెల్ యూ సంథింగ్. నాకు యేసుక్రీస్తు తెలియనప్పుడే నేను ప్రభువులోకి రావడానికి దేవుడు మార్గాలు తయారు చేశాడు. నేను 10th క్లాస్ చదువుతున్నానండి. చెప్పాను కదండి, నాకు నా అన్నయ్య కవల సోదరుడు, మేము ఇద్దరం కష్టపడి చదివేస్తున్నాం. ఈ లోపల మా నాన్నగారు అన్నారు, ఒరే ఖచ్చితంగా మీరు 10th క్లాస్ పాస్ అవ్వాలన్నారు. అలా పాస్ అవ్వకపోతే మా నాన్నగారు కొడతారు. ఆ దెబ్బలు తినడం కంటే పరీక్ష పాస్ అవ్వడం సులభం. ఈ లోపల మా నాన్నగారికి ఒక చెల్లెలు ఉన్నారు, డాక్టర్ పిపి రాజమ్మ. షీఈ్ ఎ గైనిక్ డాక్టర్ అని కాకినాడ. ఇప్పటికీ ఆవిడ డాక్టర్గానే ఉన్నారు. ఆవిడకు మంచి మిత్రురాలు ఉన్నారు. ఆవిడ పేరు గుణ. ఆవిడ ఒక క్రైస్తవురాలు. రోజు మా ఇంటికి వచ్చేదండి. ఒకరోజు నేను అడిగాను, మా అత్తనేమో రాజక్క అంటాం, ఆవిడని గుణక్క అంటాం. గుణక్క, మీ ప్రభుని ఏది అడిగినా చేసేస్తాడంట కదా, నా 10th క్లాస్ పాస్ అయ్యేటట్టు ఏదైనా చేయవా అన్నాను. ఆవిడ అంది, దాన్ని ఏదైనా అనరా, ప్రార్థన అంటారని. నాకు ప్రార్థన రాదు, నువ్వే చెయ్యి అన్నాను. నేను చేసుకుంటే కుదరదురా తమ్ముడు, నువ్వు చేసుకో అన్నారు. అయితే నాకు నేర్పించమన్నాను. ఆవిడ చాలా సీరియస్గా,
యేసు రక్తం జయం అని అనరా చాలు అంతే. నాకు ఆశ్చర్యం అయిపోయింది, ఇది ఇంత సింపుల్గా ఉంది, ఇలా అంటే పాస్ అయిపోతాను. నువ్వు అను నమ్మకంతో విశ్వాసంతో చేయాలండి. ఏం చేసినా యేసు ప్రభు ఇస్తాడా, చేస్తాడా, స్వస్థపరుస్తాడా, విశ్వాసంతో అడుగు. ఇగో ఈయన స్వస్థపరిచారు, 2 కిడ్నీలు పోయినాయి, లివర్ పోయింది, చచ్చిపోతాడని పంపించేశారు వెనక్కి. అవునా కాదా? ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నాడండి ఆయన, అద్భుతంగా ఉన్నారు. దేవుడు స్వస్థపరిచాడు ఆయన విశ్వాసాన్ని బట్టి. ఇలాంటి అద్భుత సాక్ష్యాలు చాలా ఉన్నాయి. నేను ఎందుకు అంటున్నానంటే విశ్వాసం. ఆవిడంది యేసు రక్తం చేయమన్నమంది. నేను అదేంటక్క ఇంత చిన్న ప్రార్థన ఉందంటే ఒరే నమ్మాలిరా, నమ్మాలిగా. నేను నమ్మాను, పుస్తకాలన్నీ ముందు వేసుకొని యేసు రక్తం చేయం పరీక్ష పాస్ అవ్వాలి అని ఉండండి. నేను నాకు వచ్చిన స్టైల్ అది. ఈ లోపల మా నాన్నగారు అన్నారు, ఒరే మీ ఇద్దరు పరీక్ష పాస్ అయితే అన్నవరం తీసుకెళ్ళి గుండి చేయింతానన్నారు. మాకు అన్నవరం వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే అక్కడ గౌరవం ఉంటుంది, పైగా ప్రసాదం బాగుంటుంది, ఇన్ని గొడవలు ఉన్నాయి. కానీ మనకి ఫ్రెండ్స్ ఎక్కువ, వాళ్ళ ముందు గుండేసు తిరగడానికి ఫీలింగ్ ఎక్కువ. అక్క గుండు తప్పడానికి ఏదైనా ప్రార్థన ఉంటుందా అన్నాను. అంటే మాకు ఉంటాయి కదండి, పిక్కలను బట్టి ప్రార్థనలు మారిపోతుంటాయి కదా, అలా ఇందులో ఉంటుందేమో అని అడిగా. ఆవిడ చాలా సీరియస్గా అంది, దీనికి కూడా అదే ప్రార్థన. ఏందది చెప్పు గట్టిగా, యేసు రక్తమే చేయి అంతే. పుస్తకాలు ముందేసుకొని యేసు రక్తం చేయం పరీక్ష పాస్ అవ్వాలి, యేసు రక్తం చేయకుండా తప్పాలి అని ఇవ్వండి. లక్ష్మీ క్షీర సముద్ర రాజధాని శ్రీరంగ దామేశ్వరి అన్నట్టు ఇలాంటి ప్రార్థన ఎవడన్నా వింటాడా? ఈ లోకంలో ఏ దేవుడు వింటాడో విండో నాకు తెలియదు, కానీ యేసు దేవుడు వింటాడండి. విచిత్రం ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్ వచ్చేసాయి, నేను పాస్ అయిపోయాను. పాస్ అయిపోతే ప్రమాదం ఏంటి బంగారం? గుండు. నా గుండు కూడా తప్పించాడండి యేసయ్య. ఎలాగో తెలుసా కళ్యాణి, నా కవల సోదరుడు పరీక్ష పోయింది. మా నాన్నగారు అన్నారు, ఒరే ఆడు ముందు గుండె తిరుగుతాడు, ఫీల్ అవుతాడు, నువ్వు మానేమన్నవేంటి, యేసు రక్తం జయం. ఈ రాత్రి అంటున్నా, నువ్వు ఏ స్థితిలోనైనా ఉండు, నిన్ను ప్రేమించేవాడు యేసయ్య. నువ్వు తిరుగుబాటుగా ఉన్నావా, అయినా నీ మీద ప్రేమ చూపిస్తాడు. నువ్వు నోటికి వచ్చింది మాట్లాడుతున్నావా, ఈవెన్ ద గాడ్ సో లవ్డ్ యూ. ఈరోజు నేను అంటున్నాను, ఈ సభలు చాలామందికి ఆశీర్వాదకరంగా ఉండాలనే ఏర్పాటు చేశారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. చివరికి ఒక మాట చెబుతున్నాను, బైబిల్లో ఒక కుష్ఠుడు ఉన్నాడు. ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తులు ఆ రోజుల్లో పట్టణంలోకి ప్రవేశిస్తే రాళ్లతో కొట్టి చంపేయాలనే నియమం ఉందని. అలాంటి నియమ నిబంధనలు దాటుకొని వచ్చాడు ఆ కుష్ఠ ఆయన. ఈరోజు చాలామంది యేసుప్రభుని నమ్ముకుంటే ఆస్తులకు రావు, కులాల నుంచి గెంటేస్తారు, అది ఇది అని అనుకొని రాలేకపోతున్నారు. వద్దండి, ఇవేవి మనతో రావని సత్యాన్ని మీరు గ్రహించుకోండి. ఆ కుష్ఠుడు వచ్చాడు, అలాంటి నియమ నిబంధనలన్నీ దాటుకొని వచ్చాడు. తీరా వచ్చేసరికి యేసుక్రీస్తు వారు దూరంగా ఉన్నారు. ఆ యేసయ్య దూరంగా ఉండేసరికి కుష్ఠ వ్యాధిగ్రస్తుడు ఒకటే అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే శుద్ధినిగా చెయ్యి. నేను అంటున్నాను పైకి, ఆ కుష్ఠు అని అంటున్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యి అంటున్నాడు, కానీ మనసులో ఇంకోటి అనుకుంటున్నాడండి, ప్రభువా నీకు ఇష్టమైతే అని అన్నాడు, మనసులో అనుకుంటున్నాడు నన్ను ముట్టుకోవా. ఈ వ్యాధి వచ్చిన తర్వాత నన్ను ఎవరు ముట్టుకోవట్లేదు. నా భార్య నన్ను తీసుకొచ్చి వెనకాల గదిలో పాడేసింది, అన్నం తీసుకొచ్చి తోస్తుంది. భార్యను అడుగుతున్నాడు, ఈ చేతులు ఇలా పెట్టుకొని అన్నం గిన్నెలోంచి అన్నం తీస్తే 4 మెతుకులు వస్తున్నాయి, నోరార ఒక ముద్ద తిని 3 రోజులు అయిపోయిందే, దగ్గరకు వచ్చి ఒక్కసారి నా తల నిమిరి ఒక ముద్ద పెట్టవా అంటే, భార్య అంటుంది నీకు అన్నం వండి పెట్టగలను కానీ నీకు తినిపించలేను, ఎందుకంటే నువ్వు వాసన వస్తున్నావు, యువర్ గెట్టింగ్ స్మెల్. కన్నపిల్లలు వచ్చి తొంగి చూసి వెళ్ళిపోతున్నారండి. ఒరే ఈ భుజాల మీద వేసుకొని గుండెల మీద వేసు పెంచాను, ఈ చేతులు పట్టుకొని నడిపించాను, దగ్గరికి రండిరా అంటే పిల్లలు అంటున్నారు డాడీ యువర్ గెట్టింగ్ స్మెల్. ఫ్రెండ్స్ వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే సెంటర్కి వెళ్తున్నావురా. మరి ఎన్నోసార్లు మీతో సెంటర్కి వచ్చాను, టీ తాగాను, టీ ఇప్పించాను, నన్ను తీసుకెళ్ళండిరా, ఈ గదిలో ఉండలేకపోతున్నాను. ఒరే ఏమనుకోద్దురా, టీ కావాలంటే తెచ్చి పెట్టగలం కానీ నేను తీసుకెళ్ళాం, ఎందుకంటే నువ్వు వాసన. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఈ కుష్ఠుడు వచ్చాడు, యేసు దగ్గరికి వచ్చాడు. ఇస్సాక్ గారు అక్కడ నిలబడండి, ఆయనే యేసు అనుకోండి, నేనే కుష్ఠుడిని అనుకోండి. యేసు అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే అని. మనసులో ఏమనుకున్నాడు,
నన్ను ముట్టుకోవాలి. అందుకు యేసు ఏం చేశాడో తెలుసా? అందుకు యేసు చెయ్యి చాపి, ఇది మనం ఇలాగా పాస్టర్లో యేసు చేతులు ఎప్పుడు ఎలా చాపుతాడో తెలుసా? చెప్పండి, యేసు ఎలా చాపుతాడు? యేసు స్టైల్ ఒకటే. అప్పగించడానికి వచ్చిన ఇస్కరేతు యూదాను సైతము చెలికాడా రా, నన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటేనే కదా నువ్వు అనుకున్నది జరుగుద్ది. అలాంటి వారినే ప్రేమించిన యేసు ఈ కుష్ఠోని చూసి ఏం చేశాడు? అయ్య గారు చేతులు చాచి ఆనందపడిపోతున్నాడండి కుష్ఠోడు. ఎందుకో తెలుసా? వ్యాధి పోతున్నందుకు కాదు, నా కోసం చేతులు చాచినాడు ఒకడు ఉన్నాడండి. చప్పట్లు గట్టిగా కొట్టండి, పర్వాలే. ఒక్కసారిగా కుష్ఠోడు ఆనందం అంతా యేసుని చూసేసరికి ఏసేడి ఆనందం వచ్చేసింది. వెంటనే కుష్ఠోడు మనకు మళ్ళీ పరుగులు తీయగలరా? చాచిన చేతులు చూసిన కుష్ఠోడు కౌగిళ్ళు వెళ్ళి పడిపోయాడు. ఆమెన్ పట్టుకున్నారు, చూసారా? ఇప్పుడు యేసు తల కుష్ఠోడి భుజం మీద ఉంది, కుష్ఠోడి తల యేసు భుజం మీద ఉంది. ఈ కుష్ఠోడి చెవి భయంకరమైన రసిగారుతున్న కంపు కొడుతున్న చెవులు యేసు పెదాలకి దగ్గరగా ఉన్నాయి. యేసు అసహించుకోలేదండి, తోసేలేదండి, తృణీకరించలేదండి. ఇప్పుడున్న లేటెస్ట్ పాస్టర్ లాగా స్టాల్లో నూనె కొనుక్కొని దిక్కుమని సలహా కూడా ఇవ్వలేదండి. ఆ చెవిలో చెప్తున్నారు ఒకటే మాట, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము, ఐ లవ్ యూ. ఈ రాత్రి నేను అంటున్నాను మిత్రులారు, ఎస్, ఈ జీవితం ఒకరోజు అయిపోద్ది. అక్కడ సాయిలన్న పాడినట్టు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ ఆత్మను అప్పగించే సమయం వస్తుంది.